తిట్టి తిట్టకుండా తిడుతున్నారు. పొరపాటు చేసాం మార్పు కోసం అంటే వీళ్ళకి ఓట్లేసాం. ఇదా మార్పు, మా కడుపులు తంతమా, మా కడుపులో కొడతారా వీళ్ళు? మేము కష్టార్జితంతో ఇల్లు కట్టుకుంటే వీళ్ళే పర్మిషన్లు ఇస్తారు. అప్పుడు లంచాలు తిని ఇచ్చారు పర్మిషన్లు. ఇప్పుడు వీళ్ళే కూలుస్తారా? మా కడుపులు ఇన్నాళ్ళ మా కాలం కట్టుకొని మేము ఉంటే మమ్మల్ని తడి పెట్టిస్తారు, వీళ్ళు నాశనం అయిపోతారు అని దుమ్మెత్తిపోస్తున్నారు. దీని నుంచి డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి చేయాలి. కనుక ఈవిడ అందుకుందా ఆ నేపథ్యాన్ని సో, అంటే బేసిక్‌గా ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే ఈవిడ మీద ఇలాంటి ట్రోల్స్ చేసినందుకు గాను ఆయన మీద అలాంటి వ్యాఖ్యలు చేసిందని కూడా అని చెప్పింది కదా! హైడ్రా గురించి దీనికి సంబంధం ఏం లేదు. అది అలా ఎందుకు చెప్తారు డైరెక్ట్‌గా? హైడ్రాని డైవర్ట్ చేయడానికి. ప్రజల ఆగ్రహం నుంచి డైవర్ట్ చేసి వేరే టాపిక్. ఇప్పుడు 2 రోజులుగా ఎవడన్నా హైడ్రాని గురించి మాట్లాడారా? ఈ 2 రోజులు వచ్చి ఈవిడ గురించి. అది కావాలి వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి. ఎందుకంటే ప్రజల ఆగ్రహంతో ఏ విషయం మీద ఉన్నారో దాన్ని చంద్రబాబు శిష్యుడు కదా రేవంత్ రెడ్డి. ఆ గురు శిష్యులు ఇదే స్కీమ్ వాళ్ళది. ఎంతసేపు ప్రజలను డైవర్ట్ చేస్తూ వాళ్ళ పాలన గురించి, వాళ్ళ విషయాల గురించి మాట్లాడకుండా డైవర్ట్